నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ సంక్రాంతికి వస్తున్న మూవీ ఈ రోజు రిలీజ్ అయింది కదా సార్. దాని రివ్యూ గురించి చెప్పరా? సంక్రాంతికి వస్తున్నాం మూవీ చాలా దానేమంటారు మంచి సందర్భంలో రిలీజ్ అయింది. సంక్రాంతి రోజు సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ గాని ఇది గాని కలిసాయి. ఆ విషయంలో కూడా క్లవర్ గా టీము ప్లాన్ చేశారు. సో ఈ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనం ఈ రోజు దీంట్లో ప్రధానంగా వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, తర్వాత మీనాక్షి చౌదరి, నరేష్, సాయి కుమారు, విటివి గణేష్, శ్రీనివాస్ రెడ్డి ఇలాగా మంచి కాస్టింగ్ అయితే ఉన్నారు. ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే దిల్ రాజు దీన్ని ప్రొడ్యూస్ చేశాడు. దిల్ రాజు, శిరీష్, అట్లాగే అనిల్ రావు కూడా డైరెక్ట్ చేశాడు. సమీర్ రెడ్డి కెమెరా చేశాడు. బీమ్స్ సిసిరోలియో అతను మ్యూజిక్ చేశాడు. కథగా చెప్పుకోవాలంటే బేసిక్ గా ఏంటంటే వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు. అతను కొన్ని కారణాల వల్ల సస్పెండ్ అవుతాడు. సస్పెండ్ అయినాక విలేజ్కి వెళ్ళి అతను ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుంటాడు. ఈ సందర్భంలో ఒక కిడ్నాప్ జరుగుతుంది. వెంకటేష్ కి ఆఫీసర్ గా ఉన్నప్పుడు అతని దగ్గర ఎస్ఐగా పనిచేసిన మీనాక్షి చౌదరికి ఆ కిడ్నాప్ కేసు అప్పగిస్తారు. మీనాక్షి చౌదరి ఏమో వెంకటేష్ హెల్ప్ లేకపోతే ఈ కేసు నేను డీల్ చేయలేను అనుకుంటుంది. దాని తర్వాత వెంకటేష్ ని వాళ్ళ సస్పెన్షన్ రివోక్ చేసి వెంకటేష్ ని ఈ కేసుకి ఇన్ఛార్జ్ గా పెడతారు. దానికి అసిస్టెంట్ గా మీనాక్షి చౌదరిని పెడతారు. సో ఈమె ఎక్స్ లవర్ వెంకటేష్ కి మీనాక్షి చౌదరి. సో దానివల్ల వెంకటేష్ వాళ్ళ వైఫ్ ఐశ్వర్య రాజేష్ కి ఒక జలసీ, భయం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే వీళ్ళిద్దరూ ఎక్స్ లవర్స్ అని తెలుస్తుంది. సో వీళ్ళిద్దరూ ఒకటిగా ఉండి ఈ కేసు డీల్ చేస్తా ఉంటే మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకటవుతారా అన్న ఒక టెన్షన్ తో నేను కూడా వస్తాను అంటుంది. అంటే ఇది ఈ కిడ్నాప్ కేసుని డీల్ చేయాలి. సో వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న కామెడీ ట్రాక్ బేసిక్ గా సినిమా. అంటే దీంట్లో ఒక క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్ ని డీల్ చేయాలి, రెస్క్యూ ఆపరేషన్ చేయాలన్నమాట. అంటే ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నీ లాగా ఉంటది. సో గోదావరి జిల్లాలో కొన్ని విలేజెస్ లో కూడా ఈ కథ జరుగుతుంది అనమాట. అలాగా వీళ్ళ ముగ్గురి మధ్య ఇతను ఇన్వెస్టిగేటివ్ జర్నీలో వచ్చే ఫన్నే బేసిక్ గా. అంటే ఒక క్రైమ్ కామెడీ లాగా దీన్ని, క్రైమ్ ఫ్యామిలీ కామెడీ లాగా దీన్ని డీల్ చేస్తాడు. ఇది ఒక కొత్త జాన్రా అని చెప్పచ్చు. అంటే మామూలుగా క్రైమ్ కామెడీలు మనం చాలా వచ్చాయి. రామ్ గోపాల్ వర్మ తెలుగులో దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు క్రైమ్ కామెడీని. ఆ టైప్ అంటే క్రైమ్ చుట్టూ కామెడీని అల్లుకోవడం అనేది చేశాడు. అట్లాగే వంశీ, పెద్ద వంశీ అంటారు, వంశీ కూడా చాలా సినిమాలు చేశాడు. మనకు మంచి క్రైమ్ కామెడీలు అయితే ఉన్నాయి. ఇది క్రైమ్ తో కామెడీతో పాటు ఫ్యామిలీ అండ్ రొమాన్స్, ఒక ట్రయాంగిల్ డ్రామా ఇవన్నీ కూడా వర్కౌట్ చేశాడు అనమాట. సో స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా చేశాడు అనిల్ రావిపూడి. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ లో రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో ఒక సస్పెన్స్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా కూడా సెకండ్ హాఫ్ ఉంటుంది. మధ్యలో కామెడీ ఫుల్ గా ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్ గా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ నాకైతే బాగా అనిపించింది. ముఖ్యంగా లాస్ట్ 30 minutes చాలా ఎంగేజింగ్ గా ఉంది అనమాట. అనిల్ రావిపూడి చాలా ఎంగేజింగ్ గా చేశాడు. సో డైరెక్టర్ గా అనిల్ రావిపూడి తనకంటూ ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకున్నాడు తెలుగు సినిమాలో. ఇది 8 సినిమాలు, ఇది 8వ సినిమా కూడా ఆయన మనకు తెలుసు. గతంలో కూడా F2 లాంటి వెంకటేష్ కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ ఇచ్చాడు. అంటే ఒక యాక్షన్ కామెడీ, క్రైమ్ కామెడీ చేయగలడు అని నిరూపించుకున్నాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి అంటే ఇంకొకటి ఏంటంటే తక్కువ బడ్జెట్ లో చేయగలడు. ఇప్పుడు ఈ సినిమాకి షూట్ చేసిన తర్వాత కనీసం 15 minutes కంటే ఎక్కువ కట్ చేయలేదు అంట అని మనకి ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే వేస్టేజ్ లేదనమాట. వేస్టేజ్ లేకపోతే నీకు బడ్జెట్ చాలా కంట్రోల్ అవుతుంది. అంటే స్క్రిప్ట్ లోనే అతను ఎడిటింగ్ స్క్రిప్ట్ అంటారు, స్క్రిప్ట్ లోనే ఎడిట్ చేయడం అనేది అతనికి ఉన్న బలం అనమాట, వేస్టేజ్ కాకుండా. అందువల్ల ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువ కాలేదంటున్నారు. ఓవరాల్ గా 85 crores లోపలే బడ్జెట్ అయిందని చెప్తున్నారు. సో ఆల్రెడీ ఇది అడ్వాన్స్ బుకింగ్స్ విపరీతంగా అయిపోయినాయి. ఒక గంటకి, ఈ రోజు కూడా నేను ఇందాక చూస్తే గంటకి 16,000 బుకింగ్స్ అవుతున్నాయి. ఆల్రెడీ 401 షోలు హైదరాబాద్కి ఇస్తే 401 షోలు హౌస్ఫుల్ అయిపోయినాయి హైదరాబాద్ లో. అంతగా దీనికి క్రేజ్ అయితే క్రియేట్ అయింది. మొత్తం రిలీజ్ అయిన 3 సినిమాలు ఏవైతే ఉన్నాయి, గేమ్ చేంజర్,
డాకు మహారాజ్ ఈ రెండింటిని డామినేట్ చేసి సంక్రాంతికి వస్తున్నాం. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే విపరీతంగా అయినాయి, హౌస్ఫుల్ కూడా అయినాయి. ఆ రెండు సినిమాలకి గేమ్ చేంజర్ కి 50% ఆక్యుపెన్సీ రేట్ ఉంది, డాకు మహారాజ్ కి 60% ఆక్యుపెన్సీ రేట్ ఉంది ఫస్ట్ డే. కానీ దీనికి దాదాపు 80-90% కొన్ని చోట్ల హౌస్ఫుల్ కూడా 100% కూడా అయినాయి అనమాట. సో ఈ క్రమంలో దీంట్లో ఏంటి హైలైట్స్ ఏంటని చూసుకున్నప్పుడు ప్రధానంగా కామెడీ హైలైట్ అనమాట. ఈ సినిమాలో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళి ఒక క్లీన్ కామెడీ అంటారు కదా, అలాంటి ఒక క్లీన్ కామెడీ ఉంటది. సో హాయిగా సరదాగా నవ్వుకుంటూ కొంత చిన్న సస్పెన్స్ చూస్తూ థ్రిల్కి గురవుతూ ఒక డ్రామా, ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా అనిల్ రావిపూడి ఇచ్చాడు. అక్కడక్కడ మంచి ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయినాయి. సో అలాగా ఒక మంచి సంక్రాంతికి ఫుల్ మీల్స్ లాగా, ఒక మంచి భోజనం లాగా ఈ సినిమా ఉంటుంది అనమాట ఫ్యామిలీ ఆడియన్స్. ఇక దీంట్లో పెర్ఫార్మెన్స్, వెంకటేష్ ఇంత ఫుల్ లెంగ్త్ కామెడీ చేయడం ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు మనం. అది కూడా అతను లౌడ్ కామెడీలు కూడా ఉంటాయి మనకు తెలుసు, లౌడ్ కామెడీ చేయకుండా సెటిల్ గా వెళ్ళాడు. అంటే సిచ్యువేషన్ కామెడీ అంటాం, ఆ సిచ్యువేషన్ లో కామెడీని క్రియేట్ చేయడం పైన ఫోకస్ చేసింది అంటే టీము. ఎప్పుడైనా సిచ్యువేషన్ కామెడీ కొత్తగా ఉంటుంది, ఎందుకంటే డైలాగుల వల్ల కామెడీ వచ్చే పరిస్థితి ఉంటుంది. తర్వాత స్లాబ్ స్టిక్ కామెడీలో కూడా రకరకాలు ఉంటాయి. దీంట్లో మాత్రం సిచ్యువేషనల్ కామెడీ, ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ సిచ్యువేషన్ నుంచి కామెడీని క్రియేట్ చేస్తాం. మనకి ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలంతా కూడా డైలాగ్ కామెడీ ఉంటుంది, ఆ డైలాగులు ఉండే పంచెస్ వాటి వల్ల కామెడీ ఉంటుంది. దీంట్లో సిచ్యువేషన్ కామెడీ క్రియేట్ చేశారు, అది చాలా బాగా వచ్చింది. అట్లాగే వీళ్ళ ముగ్గురి మధ్య డ్రామా కానీ ట్రాక్ కానీ చాలా బాగా వచ్చింది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వెంకటేష్ బాగా చేశాడు, తర్వాత ఐశ్వర్య రాజేష్ బాగా చేసింది, మీనాక్షి చౌదరి, ఆర్టిస్టులు అందరూ కూడా నరేష్, విటి గణేష్ అందరూ కూడా బాగా చేశారు. టెక్నికల్ విషయానికి వస్తే ఫస్ట్ చెప్పుకోవాల్సింది భీమ్ సిసిరోలి. ఆయన పాటలు ఎంత పెద్ద హిట్ అయినా మనం చూసాం. ఒక్క గోదావరి గట్టే 8 కోట్ల వ్యూస్ వచ్చేసాయి మనకి ఆల్రెడీ. సో అంత పెద్ద హిట్ అయింది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశాడు భీమ్ సిసిరో. అంటే ఒక నేటివ్ ఫీల్ మనకు కనబడుతుంది. రెండోది మనకి ఈ మధ్య కాలంలో తమన్ కానీ ఇప్పుడు డాకు మహారాజ్ చూస్తే భయంకరమైన సౌండ్స్, అరుపులు, స్పీకర్లు బద్దలైపోతుంటాయి. సో అది ఫ్యామిలీ ఆడియన్స్ కొంత ఇరిటేటింగ్ ఉంటుంది. దీంట్లో ప్లెజెంట్ గా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కడ ఎంత కావాలో అంతే ఉంది. అట్లాగే సమీర్ రెడ్డి కెమెరా, ఆయన చాలా సీనియర్ కెమెరామ్యాన్, చాలా బాగా చేశారు. లొకేషన్స్ అవన్నీ కూడా చాలా, గోదావరి ఆ లొకేషన్స్ అన్ని కూడా ఇంట్రెస్టింగ్ గా చేశాడు. దీంట్లో కామెడీ కొన్ని ఇంపార్టెంట్ సీన్లు చెప్పుకోవాలంటే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది. ఆవకాయ ఎపిసోడ్ ఒకటి ఉంది, అదైతే చాలా హిలేరియస్ గా, నవ్వలేని వాళ్ళు లేరు, థియేటర్ అంతా నవ్వుతున్నారు ఆవకాయ ఆ ఎపిసోడ్ లో. అట్లాగే లాస్ట్ 30 minutes చాలా బాగుంది. క్లైమాక్స్ లో ఒక మోనోలాగ్ సీన్ ఉంటుంది, అది చాలా బాగుంది. అలాగా ఓవరాల్ గా ఆర్టిస్టులు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇవన్నీ ప్లస్లు లిస్ట్ చెప్పాలంటే కామెడీ, పెర్ఫార్మెన్స్, మ్యూజిక్, కెమెరా వర్క్, స్క్రీన్ ప్లే, సాంగ్స్ సెకండ్ హాఫ్ లో చివరిలో వచ్చేది, అది ప్లస్లు. మైనస్లు కూడా దీంట్లో లేకపోలేదు, ఎందుకంటే 2 గంటల 24 నిమిషాలు అనేది లెంగ్త్ ఎక్కువైంది అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఎందుకంటే కథ వెరీ థిన్ లైన్,